నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న టీవీకి అధినేత. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు. తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కామెంట్. సీఎంల ఎంపికపై ఢిల్లీ పెద్దల ఫోకస్. బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను నియమించిన బీజేపీ అధిష్టానం. హైదరాబాద్ బాలాపూర్ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. ఎగిసిపడుతున్న మంటలు, భయాందోళనలో స్థానికులు. ఇక దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఊహించని రీతిలో 3 రాష్ట్రాల అధికార పీఠాలు కదిలిపోయాయి. ఇక తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అయితే ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ముఖ్యమంత్రులుగా ఉన్న 3 నేతల్లో కేరళలో పినరాయి విజయన్ మాత్రమే తన స్థానాన్ని నిలబెట్టుకోగా మిగిలిన 2 మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ సొంత నియోజకవర్గంలోని ఓటమి పాలయ్యారు. ఇక అధికార పార్టీల ఓటమి ఒక ఎత్తు అయితే సీఎం అభ్యర్థులుగా ఉండి వారు ఓడిపోవడం ఆయా పార్టీ శ్రేణులను కోలుకోలని దెబ్బతీసింది. కానీ ఈ 2 నేతలకు మరొక అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తేనే వారు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ దిశగానే పావులు కదులుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఊహించని రీతిలో 3 రాష్ట్రాల అధికార పీఠాలు కదిలిపోయాయి. ఇక తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అధికార పార్టీలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అయితే ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ముఖ్యమంత్రులుగా ఉన్న 3 నేతల్లో కేరళలో పినరాయి విజయన్ మాత్రమే తన స్థానాన్ని నిలబెట్టుకోగా ఇక మిగిలిన 2 కూడా మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ సొంత నియోజకవర్గాలని ఓటమి పాలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్. ఎస్ మనీషా, మీరు అన్నట్టు నిన్న వెలువడినటువంటి 5 రాష్ట్రాలు, అటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏవైతున్నాయో దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం సృష్టించాయని చెప్పుకోవచ్చు మనీషా. ఈ భారీ అంచనాల మధ్య జరిగినటువంటి ఈ ఎన్నికల్లో 3 కీలక రాష్ట్రాలు అధికార పార్టీలు ఘోర పరాజయం చవిచూశాయి. అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉద్దండులు ఉంటారో వారు కూడా పరాజయాన్ని కూడా చూడడం జరిగింది ఈ ఎన్నికల్లో. ఇక ముఖ్యంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హైడ్రిక్ విజయాలు సాధించారు. తాను గతంలో చూసుకుంటే 3 సార్లు వరుసగా 3 పర్యాలు తను పశ్చిమ బెంగాల్లో సీఎం గా కొనసాగారు. అయితే 4వసారి కూడా ఈసారి ఎలాగైనా గెలుస్తామని చెప్పేసి ధీమతో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బీజేపీ ఏ విధంగానైనా ఈసారి అక్కడ అధికారాన్ని చేపట్టించాలని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ గట్టిగా వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ అక్కడ గెలవడం జరిగింది. సో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడేసింది. అదేవిధంగా తమిళనాడు చూసుకుంటే సినీ నటుడు విజయ్ స్థాపించినటువంటి తమిళగా వెట్రి కళగం టీవీకే పార్టీ అవుతుందో అనతి కాలంలోనే పార్టీ స్థాపించినటువంటి అనతి కాలంలోనే కేవలం 2 సంవత్సరాల్లోనే ఊహించని విజయాన్ని నమోదు చేయడం జరిగింది. అటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కూటములను వెనక్కి నెట్టింది. సో ఈ 2 పార్టీలు కూడా, ఒకటి డిఎంకే చూసుకుంటే 76 ఏళ్ల చరిత్ర, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ చూసుకుంటే 54 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ ద్రవిడ పార్టీలను టీవీకే పార్టీ వెనక్కి నెట్టింది. ఇదే తరహా చూసుకుంటే కేరళ కూడా పినరాయి విజయన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి
విజయం సాధించింది. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఈ పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ 3 ప్రభుత్వాలు కూడా మారిపోవడం జరిగింది. ఇందులో ఈ ఎన్నికల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే సిట్టింగ్ సీఎంల పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని చెప్పుకోవాలి ఈసారి. ఎందుకంటే అటు కేరళలో కావచ్చు, అదేవిధంగా మమతా బెనర్జీ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, స్టాలిన్ ఉన్నటువంటి తమిళనాడులో ఒక పినరాయి విజయన్ మాత్రమే తన కాన్స్టిట్యూన్స్ లో విజయం సాధించిండు. కాకపోతే అక్కడ సీఎం పదవిని కోల్పోవడం జరిగింది. ఇక మిగతా పశ్చిమ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఇద్దరు కూడా తమ సొంత కాన్స్టిట్యూన్స్ లో ఎమ్మెల్యేగా పోడించినటువంటి కాన్స్టిట్యూన్స్ లో ఓడిపోవడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక విచిత్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం క్యాండిడేట్లు ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం అనేది ఈ ప్రజలు తీర్పు అనేది చాలా విచిత్రంగా చూస్తున్నారు దేశ రాజకీయాలు మొత్తం కూడా. మమతా బెనర్జీ చూసుకున్నట్టయితే నందిగ్రామ్ నుండి తను నందిగ్రామ్ తరహాలో గతంలో ఉన్నటువంటి తరహాలోనే బజానీపురం అనేటువంటి ఒక కాన్స్టిట్యూన్స్ ఉంది. అక్కడ బీజేపీ నాయకుడు ఉన్నటువంటి సువేంది అధికారి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇదే తరహాలో చూసుకుంటే స్టాలిన్ అంటే తమిళనాడులో ఒక మాస్ ఫాలోయింగ్ లీడర్, సుదీర్ఘ అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయన సొంతం. అయితే కొలత్తూరులో ఆయన పోటీ చేసిన ఎమ్మెల్యేగా అక్కడ టీవీకే అభ్యర్థి చేతిలో 8,000 పైచీలకు ఓట్లతోని ఆయన ఓటమి చవిచూశారు. అయితే ఇప్పుడు ఈ రాజకీయ పరిణామాలు చూసుకుంటే ఓటమి తర్వాత మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను సీఎం పదవికి నేను రాజీనామా చేయను అని చెప్పేసి భీష్మించుకుని కూర్చుంది. నేను గవర్నర్ని కలవను, లోక్ భవన్ కి వెళ్ళను, రాజీనామా ఇవ్వనని చెప్పేసి తను ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల ప్లాన్, సో సీఎం క్యాండిడేట్ ఉన్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇద్దరు ఓడిపోవడంతో ఎలాగైనా అసెంబ్లీకి వెళ్ళాలి, తమ పరువును నిలబెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉప ఎన్నికల్లో ప్లాన్ లో వేయడం జరిగింది. ఎందుకంటే మమతా బెనర్జీ ఇక్కడ సువేంద్ర అధికారి బీజేపీ ఉన్నారు కదా, అక్కడ తను 2 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అయితే ఏదో ఒక స్థానం నుండి తను రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ రాజీనామా చేసినటువంటి స్థానం నుండి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్ళారని చెప్పేసి తాను చూస్తుంటే ఇక్కడ స్టాలిన్ కూడా సో తిరుచి ఈస్ట్ నుండి రాజీనామా చేయబోతున్నాడు టీవీకే అధినేత విజయ్. సో 2 స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించాడు. అయితే తిరుచి నుండి తను రాజీనామా చేస్తే అక్కడి నుండి ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు, ఒక మాస్టర్ ప్లాన్ వేస్తా ఉన్నాడు. అక్కడ పోటీ చేసి ఏ విధంగానైనా సరే తను అసెంబ్లీలోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ అయితే నడుస్తా ఉంది ప్రస్తుతం ఈ తమిళనాడు కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో. సో ఇద్దరు కూడా మాస్టర్ ప్లాన్ అయితే వేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే డిఎంకే అధినేత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది హుందాగా. సో నైతిక బాధ్యత నాదని చెప్పేసి తను పక్కగా జరుపుకున్నాడు. అయితే డిఎంకే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన కుమారుడు అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ని పంపించాలని చెప్పి చూస్తా ఉన్నాడు. డిఎంకే నాయకులతోని, ఎమ్మెల్యేలతోని ఆయన భేటీ అయ్యిండు. కానీ ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉప ఎన్నికల ప్లాన్ అనేది తెరపైకి వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మనీషా, అనిల్, ఇప్పటి వరకు మీరు చెప్పింది చూస్తే కూడా ఇక్కడ మరొక అంశాన్ని మనం ప్రస్తావించవచ్చు. ఏదైతే సువేందు ఉన్నారో, విజయ్ ఉన్నారో, ఇద్దరు కూడా 2 స్థానాల్లో పోటీ చేశారు. అక్కడ ఖచ్చితంగా ఇద్దరు రాజీనామా చేయాలి ఒక స్థానానికి. ఆ రాజీనామా ఇంతకుముందు మీరు ప్రస్తావించారు కూడా, స్టాలిన్ కూడా ఒక మంచి ఊహతో కూడా ఆయన రాబోతున్నారు, మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది, ఆయన పోటీ చేయబోతున్నారంటూ మీరు ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటే, ఆవిడ రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికకి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంటుంది, అంటే రాజీనామా చేయకుండా పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆవిడ ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే మామూలుగా మన ప్రజాస్వామ్య దేశంలో ఏ నాయకులైనా సరే ఎన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ప్రజా తీర్పును గౌరవిస్తారు. వాళ్ళు ఓటమిని ఇవ్వగానే ఆ పదవికి రాజీనామా చేసి ఉన్నగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో పెను సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. తాను మాట్లాడుతూ అంటే ఇప్పటికే రాజీనామా చేసి రావాలి మమతా బెనర్జీ, కానీ ఇప్పటికి కూడా తాను రాజీనామా చేయలేదు. అది పోగా తాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాను చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నేను రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యను, నేను లోక్ భవన్ కి వెళ్ళాను, గవర్నర్ కి నేను రాజీనామా లేఖను పంపను అని చెప్పేసి తను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారాయి. ఒకవైపు చూసుకుంటే స్టాలిన్ ఒక మాస్ లీడర్, ఒక పెద్ద లీడర్, తాను తన
నైతిక బాధ్యత వహించాడు. పార్టీ ఓటమికి నాదే బాధ్యత అని చెప్పేసి తను ఎప్పుడో రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి గవర్నర్ కి లేఖ పంపించడం జరిగింది. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కాస్త రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. మనం చూసాం మొన్నటి వరకు కూడా 5 రాష్ట్రాల్లో ఉప ఎన్నిక ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ వైపు చూడడం జరిగింది. ఎందుకంటే అక్కడ దీదీ వర్సెస్ మోడీగా చూడడం జరిగింది. సో టీఎంసీ వర్సెస్ బీజేపీగా చూడడం జరిగింది. సో మమతా బెనర్జీ ఒక్కసారిగా ఈ కామెంట్ చేయడంతో ఏం జరగబోతుంది, వాస్తవానికి కూడా ఒకవేళ మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అన్నటువంటి డైలామాలో చాలా మంది పబ్లిక్ అయితే అటు వెస్ట్ బెంగాల్ వైపు చూస్తున్నారు. కానీ ఇలాంటి ప్రజాస్వామ్యంలో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. ఒకవేళ కనుక తను వాస్తవానికి కూడా రాజీనామా చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే మాత్రం 3 సార్లు గవర్నర్ నుండి, పశ్చిమ బెంగాల్ గవర్నర్ నుండి మమతా బెనర్జీకి 3 సార్లు పిలుపు వస్తుంది. ఒకసారి కనుక 3 సార్లు కనుక తను రెస్పాండ్ కాకపోతే గవర్నర్ తాను చేసినటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోయి నూతన ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ అనిల్. తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శకం ప్రారంభం కాబోతుంది. ఇక దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు ముహూర్తం ఖరారైంది. ఇక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. అటు పార్టీలోనూ ఇటు అధికారంలోనూ ప్రమాణ స్వీకార సందడి మొదలైంది. టీవీకే ఎమ్మెల్యేలందరూ విజయ్ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రేపు ఇదే అంశానికి సంబంధించి కూడా ఇన్ఛార్జి గవర్నర్ను కలవనున్నారు విజయ్. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కూడా భేటీ జరిగింది. అయితే అధికారం ముంగిట విజయ్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా, ప్రత్యర్థుల ప్రలోభాలకు గురికాకుండా టీవీకి అధిష్టానం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా మహాబలిపురంలోని పుంజేరు రిసార్ట్కు తరలించారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఎవరూ చెన్నై వదిలి వెళ్లకూడదని పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే సమయంలో తమిళ రాజకీయాల్లో మరొక ఆసక్తికర చర్చ నడుస్తుంది. అన్నా డీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రతిపక్షాల్లో గుబులు రేపుతుంది. మరొక వైపు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ నుంచి టీవీకే తరపున నటి త్రిష బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శకం ప్రారంభం కాబోతుంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. అటు పార్టీలోనూ ఇటు అధికారంలోనూ ప్రమాణ స్వీకార సందడి మొదలైంది. టీవీకే ఎమ్మెల్యేలందరూ విజయ్ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఇన్ఛార్జి గవర్నర్ను కలవనున్న విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల భేటీ జరిగింది. అయితే అధికారం ముంగిట విజయ్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా, ప్రత్యర్థుల ప్రలోభాలకు గురికాకుండా టీవీకి అధిష్టానం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ మహాబలిపురంలోని పూంజేరు రిసార్ట్కు తరలించారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఎవరూ చెన్నై వదిలి వెళ్లకూడదని పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు చేసింది. ఇక ఇదిలా ఉంటే
మరొక వైపు తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ నడుస్తుంది. అన్నా డీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రతిపక్షాల్లో గుబులు రేపుతుంది. మరొక వైపు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి నుంచి టీవీకే తరపున నటి త్రిష బరిలో దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. బెంగాల్, అస్సాం ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. కీలక రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను అధిష్టానం నియమించింది. బీహార్ బాధ్యతలను అమిత్ షాకు అప్పగించగా ఇక అస్సాం బాధ్యతలను జేపీ నడ్డాకు అప్పగించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో కమలం వికసించడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ముఖ్యమంత్రుల ఎంపిక, మంత్రివర్గ కూర్పును పర్యవేక్షించేందుకు బీజేపీ హైకమాండ్ కీలక నేతలను రంగంలోకి దింపింది. బీహార్ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకుడిగా పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఇక ఆయనను సహకరించేందుకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజూరి కో అబ్జర్వర్ గా నియమించారు. అటు అస్సాం బాధ్యతలను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అప్పగించారు. ఆయనతో పాటుగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అసోసియేట్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. ఈ బృందాలు త్వరలోనే ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేయనున్నారు. బెంగాల్, అస్సాం ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. కీలక రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను అధిష్టానం నియమించింది. బీహార్ బాధ్యతలను అమిత్ షాకు, అలాగే ఇక అస్సాం బాధ్యతలను జేపీ నడ్డాకు అప్పగించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో కమలం వికసించడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ముఖ్యమంత్రుల ఎంపిక, మంత్రివర్గ కూర్పును పర్యవేక్షించేందుకు బీజేపీ హైకమాండ్ కీలక నేతలను రంగంలోకి దింపింది. బీహార్ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకుడిగా పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఆయనను సహకరించేందుకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ని కో అబ్జర్వర్ గా నియమించారు. అటు అస్సాం బాధ్యతలను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అప్పగించారు. ఆయనతో పాటుగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అసోసియేట్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. ఈ బృందాలు త్వరలోనే ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైన బాధితులను ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పరామర్శించారు. ఇక అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులైన కలసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు తన వంతుగా తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం ద్వారా బాధితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేలాగా ప్రత్యేక దృష్టి చేస్తారని ఇక షబీర్ అలీ భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వ్యాపారులు తిరిగి కోలుకునేలాగా దుకాణ సముదాయాల నిర్మాణంలో అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరి ఇక్కడ 18 షాపులు కాలిపోవడం జరిగింది. 18 షాపులు హోటల్స్ ఉన్నాయి, ఓన దుకాణాలు ఉన్నాయి, కొన్ని ఫాస్ట్ ఫుడ్ షాప్స్ ఉన్నాయి, ఎక్కువ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. అందరు బీద వాళ్ళే. మరి వాళ్ళందరికీ నష్టమైంది. నష్టపరిహారం ఎలా ఇవ్వాలో ఆర్టీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు, ఆర్టీఓ మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు అంచనా వేసేందుకు నా ఎంబడి వచ్చినారు. ఆల్రెడీ అంచనాలు కూడా అయిపోయినాయి. దీనికి సుమారు 35 లక్షల రూపాయల ఇలా నష్టం జరిగింది. అది మెటీరియల్కి, తర్వాత వాళ్ళ షెడ్ గేట్ అవి అన్నీ తర్వాత
దాని తర్వాత ఇది కాలిపోయిన వాళ్ళకు నష్టపరిహారం, తర్వాత వీళ్ళకి ఎట్లా కూర్చోబెట్టాలి, వీళ్ళకు ఉపాధి ఎట్లా, రేపు ఫ్యూచర్లో ఎట్లా, ఈ లైన్లో మున్సిపాలిటీ ద్వారానా లేకుంటే గవర్నమెంట్ ద్వారానా లేకుంటే ఎలా ఈ రూట్కు వీళ్ళకు ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నారు, మరి వాళ్ళని ఎలా చేయాలో ఇప్పుడు ఆర్డీఓ మన కలెక్టర్ మన వచ్చే ఎన్నికల్లో ఆలేరు గడ్డపై 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఐలయ్య ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ సభ్యులు ఏకాగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు అభివృద్ధి కోసం సూచనలు ఇస్తే స్వీకరిస్తామని, కానీ పనిగట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేస్తే సహించేది లేదు అన్నారు. తమకు ప్రజాబలం ఉందని పాలక మండలితో కలిసి ఆలేరును మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గౌరవ కలెక్టర్, గౌరవ మన కౌన్సిల్, మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఆలేరు మున్సిపాలిటీ అదేవిధంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ రెండిట్లో కూడా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అక్కడ 4 యునానిమస్, ఇక్కడ కూడా 4 యునానిమస్ అయినా కానీ ఒక ఆయన నామినేషన్ చేయడం వల్ల ఒక దానికి ఎలక్షన్ జరిగిన అందరూ యునానిమస్ గానే 4 ఎంచుకున్నందుకు గౌరవ కలెక్టర్, గౌరవ మన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధిలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కోఆప్షన్ సభ్యులు ఎన్నికైనటువంటి 4 సభ్యులు కూడా పాల్గొని ఏదైతే గతంలో ఉన్నటువంటి పాలక వర్గం 4కి 12 మందికి ఈ 4 తోడై ఆలేరు అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేయాలని చెప్పి వారికి మరొకసారి ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో జరిగిన పనులు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ 65వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. అశోక్ నగర్, జవహర్ నగర్ కమిటీ హాల్ సమీపంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి గాంధీనగర్ డివిజన్ నాయకులు అందరు కలిపి ఈరోజు అన్నదానం ప్రోగ్రాం పెట్టారు. ఆ గొప్ప నాయకుడు ఈరోజు ప్రజా జీవితంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడడం జరిగింది. మంచైనా చెడ్డైనా అన్నిటికీ కూడా అంజన్ కుమార్ యాదవ్ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా ఆయన ముందుకొచ్చి ఆయన 40 ఏళ్ళ ప్రజా జీవితంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకు కానీ గరీబోళ్ళ గౌరవనీయులు ఎం అంజన్ కుమార్ యాదవ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గాంధీనగర్ డివిజన్లో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే మా డివిజన్లో చాలా సేవా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ అన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్. మా అన్నగారు కాంగ్రెస్ భీష్మ పితామహ జంట నగరాల్లో అనేక రాష్ట్రాలలో మా అన్నగారి జన్మదిన సెలబ్రేషన్ జరుపుకోవడం భారీ ఎత్తున ఈ గాంధీనగర్ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈరోజు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి గాంధీనగర్ డివిజన్ నాయకులు అందరు కలిపి ఈరోజు అన్నదానం ప్రోగ్రాం పెట్టారు. ఆ గొప్ప నాయకుడు ఈరోజు ప్రజా జీవితంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడడం జరిగింది. మంచైనా చెడ్డైనా అన్నిటికీ కూడా అంజన్ కుమార్ యాదవ్ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా ఆయన ముందుకొచ్చి ఆయన 40 ఏళ్ళ ప్రజా జీవితంలో ప్రతి ఒక్క
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ట్రాన్స్జెండర్ల మధ్య వివాదం ముదిరింది. కొలనుపాకకు చెందిన దావీదు స్వామి అలియాస్ అంబిక నాన్ లోకల్ వ్యక్తులను తీసుకొచ్చి గ్రామాల్లో దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ట్రాన్స్జెండర్ల నాయకురాలు శీలం కస్తూరి ఆరోపించారు. వారి ఆగడాల వల్ల స్థానిక ట్రాన్స్జెండర్లకు చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. 25 ఏళ్లుగా ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న తమ పొట్టకొట్టదని, దావీదు నిజంగా ట్రాన్స్జెండర్ అయితే తమతో కలిసి రావాలన్నారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఊరుకోమని ఈ విషయంలో పోలీసులను ఆశ్రయిస్తున్నట్లుగా కస్తూరి వెల్లడించారు. ఇక్కడ మన కొలెనుపాకని పక్క గ్రామం నుంచి వచ్చి ఒక అంటే జోగినిగా ఉండేవా ఇంతకుముందు వచ్చేసి ఇక్కడే ఉండేది, అంటే జోగినిగా అక్కడే ఉండేది. అయితే తన దగ్గరికి ఎవరో ఒక 2 పిల్లలను తీసుకొచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆలేరులో పెట్టిపించేసి ఈ చుట్టుముట్టు ఊర్లన్నీ అడిగిపీయటం చేయటం అవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎవరు అసలు అని మేము ఇక్కడికి వచ్చి అడుగుదామని వచ్చినాం. వచ్చేసరికి మమ్మల్ని చూసి పారిపోవటం చేస్తున్నారు. ఎందుకు ఇట్లా పారిపోతున్నారు, మీరు పారిపోకూడదు కదా, మాలాంటి వాళ్ళు మాతో పాటు నిలబడి మాట్లాడాలి, కానీ మీరు ఎందుకు పారిపోతున్నారని మేము పట్టుకొని వచ్చినందుకు మేము మళ్ళీ పట్టుకొని పిఎస్కి తీసుకొచ్చినాం. పిఎస్కి తీసుకొచ్చినందుకు మమ్మల్ని కొట్టారు చేశారని చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళు అయితే మాతో పాటు కలిసి అడుక్కోండి. మాతో పాటు మేము ఏ టయానికి పోతున్నాం ఆ టయానికి వచ్చి మాతో పాటు కలిసి అడుక్కోవాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు సొంతంగా పోవటం చేయటం ఇట్లా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి, ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము వాళ్ళని తీసుకొచ్చి పిఎస్లో కూర్చోబెట్టి పిఎస్ ఇక్కడ సార్తో మాట్లాడిపించి చేసే సార్ ఏమన్నారు, మీరు ఇక్కడ కాదు కదా మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళతో సంప్రదించుకొని అడుక్కోమని చెప్పారు. కానీ ఆ మాట కూడా ఎన్నుకోకుండా వాళ్ళు అట్నే చేస్తున్నారు. సేమ్ అదే పొజిషన్ చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు మా పిల్లలు ఎక్కడ పోయినా ఏ ఊళ్ళో పోయినా కానీ ఈ ఊర్లోకి ఇంకొకళ్ళు వచ్చారు, మీరే వస్తారు కదా ఎప్పుడు ఇంకొకళ్ళు వచ్చారని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు వాళ్ళు మాతోనే ఉండమని చెప్పండి. కానీ వీళ్ళు ఎవరు ఎక్కడోళ్ళు తెలియదు మాకు. ఈ తెలవని వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టి అడిగిపించి ఇట్లా చేసేది కరెక్ట్ కాదు. మరి దావీదు తను కొలనుపాక దావీద్ స్వామి అంటారు ఆయన్ని. మరి ఆయన ట్రాన్స్జెండర్ లెక్క ఉన్నా కానీ ట్రాన్స్మైడర్ గా ఉన్నా కానీ మరి కనీసం మాకు ఎప్పుడైనా సంప్రదించలేదు. మరి మమ్మల్ని ఒక మాట అడగాలేదు ఎప్పుడు కూడా. మరి ఈ టయానికి పోతున్నారు కదా మరి మీరు. మెదక్ జిల్లా మాయాగూడెంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన ఈ సదస్సులో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల ద్వారా అధిక ఆదాయం గడించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎంత కొత్త పద్ధతులు అవలంబిస్తూ మరి తక్కువ ఖర్చులో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మరి రైతులు పంటలు వేయాలని చెప్పి మా రైతన్నలను కోరుకుంటూ మరి ఇదే కాదు తెలంగాణ ప్రభుత్వం ఇతర పంటలపైన దృష్టి సారించి సాగు చేసుకుంటే అధిక లాభాలు పొందవచ్చు. రైతులందరూ కూడా బాగుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకొని మేనేజ్మెంట్ గురించి కానీ మా సాయిల్లో రెగ్యులర్ ఒక పంట చేసి ఏమేమి నష్టం జరుగుతున్నాయి దీని గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం ఇతర పంటల గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో కూడా స్పెసిఫిక్ గా మన ఆయిల్ ఫామ్ గురించి ఇంతకుముందు మా డిఎస్ఎస్ ప్లస్ కంపెనీ రిప్రజెంటేటివ్ వాళ్ళతో ఒక ఎకరం నుంచి 15,000 రూపాయల బిలియన్ అంటే ఇట్లా కాకుండా హార్టికల్చర్ వాళ్ళని సంప్రదించి ఇలా ఉద్యాన పంటలు అంటే రైతుల కన్నా ఆదాయం వచ్చే మాట మరి అలాంటి రైతు ఎలా బాగుపడాలి అని ఆలోచించి మన ప్రభుత్వం రైతుల కోసం ఆయిల్ ఫామ్ అనేటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.